నడిపించండి. మీ సంకల్పంలోని వాటిని వైపు ఆకర్షించుకోండి. దయగల తండ్రి, మీ ప్రేమను, త్యాగాన్ని, మరణ భూస్థాపన, పునరుద్ధానాలను అనేకులు గుర్తించినట్లుగా మీ ఆత్మకార్యాన్ని జరిగించండి. శత్రు శాతానికి సిగి కలిగించండి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? నేడే యేసునొద్దకు రమ్ము, నేడే యేసునొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. बोलिए जिंदा खुदा यीशु मसीह की प्रार्थना. ప్రేమల మా తండ్రి యేసు ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. ప్రేమించి ఈ ప్రాంతాన్ని ఇక్కడికి మీరు నాయన మమ్మల్ని మీరు ఆశీర్వాదకులకు పంపించినారు. నిలబడుతున్న మీ దాసుని జ్ఞాపకం చేసుకుని ఆత్మలు వేసి ప్రాంత ప్రజల రక్షణార్థమై వారి క్షేమము భద్రతకై కావాల్సిన మీ దగ్గర మాటలు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేశులారా, ఉదయకాల సమయంలో జగద్రక్షకుడు సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరూ కూడా క్రిస్మస్ మరియు నూతన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అయినా చక్కని పాటలు పాడుకుంటూ మీ మధ్యలోనికి రావడానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశం, దేవాతి దేవుడు మా హృదయాంతరంగాల్లో ఈ సంతోషాన్ని ఉంచారు. అది మా దేశంలోని మీరు కూడా అనుభవించాలనే ఆశతో మీ ఎదుకు వచ్చా. సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం అనే పాట పాడా. ఈనాడు లోకంలో మానవునికి అన్నీ ఉన్నాయి. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ధనఘనతలు ఉన్నాయి. కానీ మానవుని యొక్క జీవితంలో శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. దానికి గల కారణం మానవుని యొక్క హృదయంలో దాగి ఉన్న పాపమే. నాడు ఎవరి హృదయాంతరంగంలో మరి పాపం దాగి ఉంది అని మనం ఆలోచిస్తూ వెళితే ఈ సర్వ ప్రపంచంలో ఉన్న మానవులందరి యొక్క హృదయాంతరంగాల్లో పాపం అనేది ఏలుబడి చేస్తూ ఉందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది, మానవుని యొక్క హృదయాంతరంగాల్లో వారు ఎవరైనప్పటికీ కూడా హృదయంలో నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, మత్సరము, మరి అహంభావము, అవివేకము, ఇవన్నీ కూడా మనుషుల యొక్క హృదయం నుండి వస్తాయని, ఆ మనుషుల హృదయం నుండి బయలువెళ్ళింది మనుషుని అపవిత్రునిగా చేసిందని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అంటే వ్యక్తిగతంగా ప్రతి మనుషుని యొక్క అంతరంగాన్ని చూస్తూ వచ్చినప్పుడు అది చెడిపోయి ఉంది అని భక్తులు రాస్తూ వచ్చారు. అందుకే మానవుని యొక్క హృదయం చెడిపోయింది. అది ఎవరైనా కావచ్చు, వారు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ జాతి వారైనా, ఏ దేశం వారైనా. నాడు లోకంలో మానవులు భేదము లేకుండా పాపభరితమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. ఇలాంటి మానవునికి
శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. అన్నీ ఉన్నాయి కానీ సంతోషమే లేదు. కడకు మానవుడు ఏమైపోతున్నాడండి అనంటే ఈ పాపం వల్ల వచ్చే శిక్ష నిత్య నాశనము, అగ్నికి మానవుడు ఆహుతైపోయాడు. అందుకనే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏర్పుయు పండ్ల కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. అంటే మానవుడు నరకానికి పాత్రుడైపోయాడు. ఇలాంటి దీనదశలో ఉన్న మానవుని రక్షించడానికి మానవుని చూసి జాలిపడినటువంటి వారు ఎవరనంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా కనబడలేదు ప్రియులారా. మానవుని యొక్క పాపాన్ని తొలగించడానికి పవిత్రుడైన దేవుడు యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించిన వారై సుమారుగా 2025 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో ఉద్భవించారు. మానవుని యొక్క పాపాన్ని పరిహారం చేయడానికి, మానవుని యొక్క హృదయాన్ని పవిత్రపరచడానికి, మానవుని యొక్క జీవితాన్ని శుద్ధీకరించడానికి, మానవునికి నెమ్మదిని, శాంతిని కలిగించడానికి ఆ ప్రేమమూర్తి ఉద్భవించి ఈ సర్వలోక మానవుని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగించడానికి ఆయన గొప్ప బలియాగాన్ని కావించాడు. కలవరి శిలువనెక్కాడు. ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని ధారగా కార్చాడు. ఆయన కార్చిన అమూల్యమైన పవిత్రమైన రక్తమే మానవుని యొక్క పాపమునకు శాంతి కలిగిస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అది మాత్రమే కాదు ప్రియులారా, ఈ లోకాన్ని విడిస్తే నిశ్చలమైన రాజ్యం మోక్షానికి వెళ్ళాలనంటే ఆ రక్తం మాత్రమే మానవునికి శరణమన సత్యాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియపరుస్తుంది. ప్రియులారా, ఉదయకాల సమయంలో మా దేశంలోని మీరు కూడా మోక్షంలో ప్రవేశించాలనంటే ఆ ప్రభువు యేసు క్రీస్తు వారి యొక్క రక్తాన్ని ఆశ్రయించి అయ్యా పాపిని నన్ను క్షమించమని ఒక చిన్న మాటను ప్రార్థన చేస్తే సూక్ష్మంలో మోక్షం అండి. నువ్వేం కూడా చేయవలసిన అవసరం లేదు ప్రియులారా. యేసయ్యా పాపిని నన్ను క్షమించమని ఒక చిన్న మాట నీ హృదయాంతరంగాలను ప్రార్థిస్తే వెంటనే నీకు పాప క్షమాపణ ఆ దేవుడిచ్చి పరలోక రాజ్యానికి నిన్ను వారసురాలుగా చేస్తారు. ఆ ప్రభు యేసు క్రీస్తు వారి నామమందు విశ్వాసముంచము. అప్పుడు నీవును నీ ఇంటి వారు కూడా గొప్ప రక్షణ, ఆత్మరక్షణ పొందేదారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కొరకు మేము ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. సారా బాబా చేయండి, ఇంకో మైకి. ఈ ప్రాంత ప్రజల ప్రేమించి శాంతిని సమాధానం ఇవ్వాలని, అయ్యా మరి గొప్ప రక్షణతో అలంకరించాలని, పాపంలో నియమాలు చూపించుకోవాలని, నువ్వు రాష్ట్రం ద్వారా విడుదల చేసేటువంటి ఏక భాగాలు వారి హృదయాలు నేర్చుకుంటుగా మాట్లాడి వందనాలను ఆకర్షించి రక్షణ కలిగించమని ముందుకెళ్ళిన ప్రభావ చూడని నడిపించమని యేసు క్రీస్తు ప్రభువాన్ని అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. बोलिए जिंदा खुदावन यीशु मसीह की, రాజుల రాజు యేసు క్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, కొన్ని మాటలు మీకు చెప్తాం ఎక్కువగా తెలుసుకొని కూడితే. మరి మా ప్రియులు కొన్ని పత్రికలు కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు. తృణీకరించిన వాటిని తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది, పాపం నుండి విడిపిస్తుంది, పరలోక రాజ్య మార్గాన్ని మీకు తేటగా బోధిస్తుంది. అయినారా ఎక్కువ తెలుసుకొని పోతే ఇక్కడే మన సెలపాడులోనే యెహోవా ఈరే ప్రార్థనా మందిరం స్టేషన్ రోడ్ సెలపాడులోనే ఉంది. అక్కడ వచ్చినట్లయితే ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు దైవారాధన జరుగుతుంది. మధ్య మధ్య వారాల్లో కూడికలు జరుగుతాయి. మీ ఆధ్యాత్మిక సమస్యలు ఏమైనా ఉంటే మీరు ఎప్పుడు వచ్చినా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమతో అందించడానికి దేవుని సేవకులు అక్కడ ఉన్నారు. మీ కొరకు ప్రార్థన కూడా చేయబడుతుంది. మీరు కూడా వచ్చి దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలులు పొందాలని యేసు ప్రభు పుణ్యనామమును ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు, రక్షణను పొంది లక్షణము
యేసు పిలుచుచున్నాడు రాము. यीशु मसीह की शांतिदाता యేసు క్రీస్తు వారికి సమాధానకర్త అయిన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన ఇజ్రాయెల్ చే ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి మీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా ఇంతవరకు జరిగినట్లు సువార్తలు మీరు తోడున్నారు. ప్రభా నీ దాసు నిలబడుచుండగా ఆయన యొక్క మాటలతో ఈ గ్రామానికి మేలు చేయమని యేసుక్రీస్తు ప్రభువులు వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు యోసేపు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ప్రియులారా, అదే కాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామంలో మీకు స్తోత్రములు, వందనములు దేవునికి. అలాగనే ఉదయకాలంలో ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్మని పాడుకుంటూ వచ్చినాం. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడిని కూడా ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మానవుని ప్రేమించి మానవుని రక్షించి ఆయనతో కూడా నిత్యరాజ్యంలో ఉంచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తున్నాడు. అయితే మానవుడు ఎక్కడున్నాడంటే దేవునికి దూరం అయిపోయాడు. మానవునికి దేవునికి ఎంతో దూరం ఉన్నది. అది ఎంత దూరం అంటే మానవుడంటే పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలోనే జీవిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు పరలోకమందు ఆయన తన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మానవుని రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. మానవుని ప్రేమించడానికి ఆయనే ఈ లోకానికి వచ్చాడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినన్న వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. పాపులను రక్షించుటకు దేవుని ప్రజలు, దేవుని ప్రేమించిన వారు, దేవుడు ఏర్పరచుకున్నవారు, దేవుడు రక్షించాలని చూసినప్పుడు మానవుడు సంపూర్ణంగా పాపంలో చెడిపోతూ వచ్చినాడు, దేవునికి దూరం అయిపోతూ వస్తున్నాడు. అయితే యేసు ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదనని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. లోకంలో ఎన్నో కలిగి ఉంటాం, అవి కొంతమందికి ఉన్నా కొంతమందికి లేకపోయినా ఉన్నదాన్ని బట్టి మరి కలిగిన దాన్ని బట్టి సంతోషించినప్పటికీ యేసు ప్రభు వారు సెలవిస్తాను, నా యొద్దకు వస్తే నేను మీకు నెమ్మదిని, సమాధానమును, ఆరోగ్యమును, అంతేకాదు రక్షణ. యేసు ప్రభు దగ్గర రక్షణ ఉంది, పాప క్షమాపణ ఉంది. మీ ప్రయాసపడి పాప భారం మోసుకొనుచున్నారు, మీ పాపములు తీసివేయటకు ఈ లోకంలో ఏ ఔషధము లేదు. మీకు నెమ్మది కావాలన్నా, సమాధానం కావాలన్నా, నీ పాపము నీ హృదయంలో నుండి దొరికిపోవాలన్నా, నీకు రక్షణ ఆనందం కలగాలన్నా ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నాడు, ప్రయాసపడి ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం పండుకునేంత వరకు, మరలా తెల్లవారుజాముని లేచి మరలా పండుకునేంత వరకు నీవెంత ప్రయాసపడినప్పటికీ ఓ నాడు లోకాన్ని విడిచిపెట్టబడాలి. నీవు కలిగింది, నీవు సంపాదించింది, నీకున్నది, నీ బిడ్డలు, నీ తల్లి, నీ భార్య, నీ ఆస్తిపాస్తులు ఏదైనా సరే ఓ నాడు ఇక్కడే విడిచిపెట్టవలసింది. అయితే యేసు ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆ భూలోకంలో బ్రతికుండగానే, గొంతులో ప్రాణం ఉండగానే యేసు ప్రభు దగ్గరికి వస్తే ఈ లోకంలో నువ్వు ఎంతకాలం బ్రతికినా నీ ఆత్మ, నీ జీవితము యేసు ప్రభు దగ్గర భద్రంగా ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు,
పాపుల కొరకు ఆయన ప్రాణాన్ని ధారపోశాడు. పాపుల కొరకు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన నమ్ముకుంటే, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీ జీవితం మారిపోతుంది. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దేనికి వచ్చాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇంకెవరూ లేరు. రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మానవునికి వచ్చిన పాపానికి క్రయధనముగా ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించిన వాడు. తప్పు చేసిన వాడు శిక్ష పొందటి న్యాయమే గాని, అయితే తప్పు చేసినటువంటి వారము, పాపం చేసినటువంటి వారము నీవు నేనైనప్పటికీ నా శిక్ష ఆయన మీద మోపబడుతూ వచ్చింది. అది ఎలాంటి శిక్ష అంటే అది ఘోరమైన శిక్ష, అది కల్వరి శిక్ష. అక్కడ కల్వరిలో యేసు ప్రభువారు స్వయాన దేవుడు, స్వయాన భూమికి ఆకాశానికి ఆజ్ఞాపించేవాడు కొరడా దెబ్బలు తింటూ వచ్చినాడు నీ కొరకు. ఉమ్మేయించుకోవటానికి ఇష్టపడ్డాడు నీ కొరకు. పక్కలో బళ్ళతో పొడుచుకోవడానికి ఇష్టపడ్డాడు నీ కొరకు. ఆయన సమాధి చనిపోతానికి ఇష్టపడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఎందుకంటే నీ కొరకే నీ పాపం అంత గొప్పది. ప్రియులారా, మరి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకోవచ్చు, లేకపోతే కళ్ళు బాగపోతే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళవచ్చు. నీ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఏమైనా ఉన్నదా ఈ లోకంలో పాపం తీసివేసే ముందేమైనా ఉన్నదా అంటే ఎక్కడా లేదు. అది అమెరికా అయినా, ఆఫ్రికా అయినా, ఇండియా అయినా. పాపానికి ప్రాయశ్చిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఎందుకంటే ఆయన సెలవిచ్చాడు, నేను పాపం లేని వాడిని. గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి ఎలాగూ దారి చూపలేడు. పాపంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపంలోనే జీవించి చనిపోయి నరకానికి వెళ్తున్నారు. అందుకని యేసు ప్రభు వారు పాపం లేనివాడిగా వచ్చి పాపుల కొరకై చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. మూడో దినాన సజీవుడై తిరిగి లేచాడు. యేసు ప్రభుని నమ్ముకుంటే నిత్య రాజ్యం ఉన్నది, పరలోకం ఉన్నది. యేసు ప్రభుని నమ్ముకోకుండా చనిపోతే ఏమున్నదో తెలుసా? అగ్నిగుండం ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, అగ్ని ఆరదు, ఆత్మ చావదు, యుగ యుగములు అగ్ని గంధకములతో మండే గుండమున్నది. మిమ్మలను ప్రేమించి దేవుడు మమ్మల్ని మీ వద్దకు పంపించినాడు. ఎందుకంటే అయ్యా తెలియచేయండి, ఆ తర్వాత ఈ లోకం విడిచిపెట్టినాక కలిగేటువంటి బాధ, పాపమునకు వచ్చే శిక్ష ఎంత భయంకరమైనదో, ఎంత గొప్పదో తెలియజేయమంటూ వచ్చినాడు. అందుకే ప్రియులారా, మీ వద్దకి వాక్యాన్ని తెలియజేస్తూ వచ్చినాం. నేను కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాను, నా పాపం అంతా పోయింది, నేను పరిశుద్ధపరచబడ్డాను. ఈ క్షణాన నేను చనిపోతే యేసు ప్రభు దగ్గరికి వెళ్తా, అనగా పరలోకానికి, మోక్షానికి వెళ్తా. మరి నీ సంగతి ఏంటి? నీ పాపంలో నీవు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అనగా నమ్మకం ఉంచు. అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆత్మరక్షణ, గొప్ప రక్షణ పొందెదరు. మా దగ్గర పుస్తకాలు తీసుకోండి, కొడితే ఇక్కడే మరి స్టేషన్ రోడ్లో యెహోవా ఈరే ప్రార్థన రండి. ప్రతి ఆదివారం అక్కడ దైవారాధన జరుగుతుంది. బైబిల్ చదువుకుంటావా? పడేయకూడదు, జాగ్రత్త. చివరి స్తోత్రం మనం తెలుస్తున్నాం. ఆయన ఈ యొక్క స్థలంలో దాసునుడి మాట గురించి వాళ్ళకి వాడుతున్నారు. ఒకటి వాక్యాన్ని మాటలు దీవించండి. ఈ మాటలు జీవగల మాటలు, జీవింపజేసే మాటలు, అందువల్ల స్తోత్రం తెలుస్తున్నాం. ముందుగా మాకు సహాయం వేడుకుంటూ యేసువారి శ్రేష్ఠ నామంలో ప్రార్థించబడుతున్నాం తండ్రి. ఆమేన్. यीशु मसीह की जय, शांतिदाता यीशु क्रिस्त वारी की जय, समाधान వారికి జై, ఆత్మ రక్షణ నిచ్చే యేసు క్రీస్తు వారికి జై, అందరినీ ప్రేమించిన యేసు క్రీస్తు వారికి జై. హల్లెలూయా, హల్లెలూయా.
యేసు ప్రభువేగాక పసుదలో రాక్షసుడే లేడు పసుదలో రాక్షసుడే లేడు సర్వత్రికమున సర్వజగమున సర్వత్రికమున సర్వజగమున వెలకిన గాని వేసారినాను వెలకిన గాని వేసారినాను యేసు ప్రభువేగాక పసుదలో రాక్షసుడే యేసు ప్రభువేగాక వసుధలో రాక్షసుడే లేడు వసుధలో రాక్షసుడే లేడు బోలియే జిందా ఖుదా యీశు మసీహ్ కి జై రాజుల రాజునే యేసుక్రీస్తు వారికి జై శాంతిదాత యేసుక్రీస్తు వారికి జై హల్లెలూయా హల్లెలూయా ఆరు వర్సెస్ ప్రేమగల రక్షకుడు పాపులను ప్రేమించువాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారండి. కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. జిందా ఖుదా యీశు మసీహ్ కి జై హల్లెలూయా హల్లెలూయా జై కుమార్ అన్నారండి. ప్రార్థన చేయండి. ప్రేమ నమ్మకం పనులకు తండ్రి, ఉదయకాలం ప్రభా తలపాడు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి కూడా స్తోత్రం తండ్రి. మీ దాసు నిలబెట్టుకోండి ప్రభా. నాయన అయ్యా చక్కటి మాటలు తెలియజేయండి ప్రభా. అనేక మందిలో ప్రభా వారి కార్యం జరిగించండి. ముందున్న సమయాన్ని జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని వేస్తున్నామని సూచించి ప్రార్థించి వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. అబ్రహాం మా ప్రియమైన చలపాడు గ్రామ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ విధంగా మీ మధ్యకు మేము రావడానికి గల కారణము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించున్నాడు. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఆ ఆజ్ఞకు లోబడి ఒకప్పుడు మేము ఈ ఆజ్ఞను అంగీకరించేవారిని కాదు. ఎప్పుడైతే ఆయన్ను మేము అంగీకరించినామో ఆయన మాటకు లోబడి ఈ ఉదయకాలం మీ మధ్యకు పాటలు పాడుకుంటూ ఆయన శుభవర్తమానమును ప్రకటించడానికి మీ మధ్యకు వచ్చినాం. బైబిల్లో ఒక వాక్యం రాయబడి ఉంది. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడు నా స్వరం విని తలుపు తీస్తాడో నేను లోపలికి వచ్చి నాతో
వానితో నేను కలిసి భోజనం చేస్తాను. అంటే ఆయన ఇప్పుడు మన ఇంటి ద్వారం, మన ఊరిలోకి వచ్చినాడు, మన గ్రామంలోకి వచ్చాడు, మన ఈ బజార్లోకి మరి దేవుడు దగ్గరగా వచ్చినాడు. పిల్లరా, ఆయన దగ్గరకు వచ్చి పిలుస్తూ ఉంటున్నాడు. ఏమనంటే తలుపు తీయని. తలుపు అంటే హృదయం అనేటువంటి ద్వారమును తీయమని పిలుస్తూ ఉంటున్నాడు. ఎవరైతే ఆలస్యం చేస్తారో తట్టినప్పుడు స్వరం విని తలుపు తీస్తే వారితో కూడా వస్తాడు లోపలికి. వారి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క మరణమంతా, ఎందుకంటే హృదయము మోసకరమైంది, అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఆ హృదయంలో ఉన్న కల్మషమును మొత్తమును దేవుడు తుడిచివేస్తాడు. అప్పుడు వారు హృదయము శుద్ధి కలిగిన వారు అవుతారు. దేవుని చూడటానికి, దేవుడుండే స్థలంలో ఉండటానికి, ఆయనతో కలిసి మెలిసి జీవించడానికి వారు మరి హక్కుదారులుగా, అధికారులుగా ఆ విధమైనటువంటి ఆ ఆనందము వారికి కలుగుతుంది. ఎవరైతే తలుపు తీరో, తడవు చేస్తారో ఎన్నో నష్టాలున్నాయి. పిల్లల బైబిల్లో పేతురు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి సంఘం అయితే అంటే ప్రభువుని అంగీకరించిన ప్రజలు ప్రార్థన చేస్తున్నారు. వారు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారో ఆయన వచ్చి ఆ తలుపు తట్టినాడు. ఆ తలుపు తట్టగానే ఆ స్వరవిని వాళ్ళు తలుపు తీసినారు. లోపలికి వచ్చాడు. వాళ్ళతో కలిసి ఆయనతో కలిసి వారు సంతోషించినారు. మనం కూడా అంతే. ఇక్కడ ఏ దేవుని కొరకు, పరలోక రాజ్యం కొరకు, ఆ ముక్తి కొరకు మరి ఎదురు చూస్తూ ఉంటున్నారు, ప్రార్థిస్తూ ఉంటున్నారు. ఎవరి పరిధిలో వాళ్ళు దాని కొరకు మరి వారి యొక్క భక్తులు కొనసాగుతూ ఉంటున్నారు. ఆయన దగ్గరకు వచ్చాడు, తలుపు తడుతున్నాడు. ఇప్పుడు తలుపు తీసినామంటే ఆ పరలోక రాజ్యం చేరడానికి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతావు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన నమ్ముకోవడం ద్వారా, ఆయన స్వరం వినడం ద్వారా లోపలకు చేర్చుకొని నీవు ఆ సంతోషము పొందుతావు. లేదా మరి బైబిల్లో మరి పేతురు ఏ విధంగా ఆ ఇంటిలోనికి వచ్చినాడో వాళ్ళకు సంతోషం వచ్చిందో. కొంతమంది తడవ చేసినారు తలుపు తీయటానికి. లోతు అనే ఆయన తడవ చేసినాడు తలుపు తీయటానికి. అట్లనే కొండ దిగటానికి మోషే తడవ చేసినాడు. ప్రజలు ఎంతో నష్టపోయినారు. తడవ చేస్తే ఎంతో నష్టం ఉంది, ఎంతో బాధ ఉంది. ఎందుకంటే రేపేం సమయం తెలియదు. నేడు సమయం ఉండగానే యేసు ప్రభు తట్టుచున్న తలుపును, హృదయం అనే ద్వారమును తెరిచి హృదయ ఏ విధంగా హృదయంలో ప్రభువును చేర్చుకుందో మీరు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తును హృదయంలో చేర్చుకొని ఆ నిత్య సంతోషమును ఆయన మీ కొరకు, మా కొరకు, అందరి కొరకు చనిపోయి సమాధి చేయబడ్డాడు. 3వ దినం లేచినాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుము. ఆయన రక్తంలో పాపాలు కడుక్కో. ఆయన నామమును బాప్తిసం తీసుకో. నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. నిత్య రాజ్యములకు, నిత్య శాంతికి హక్కుదారులు అవుతారు. వీళ్ళరా కొన్ని మాటలు మీకు చెప్పా. ఇంకా మీరు ఎక్కువగా శాంతి, సంతోషం, సమాధానం, ఆత్మరక్షణ గురించి తెలుసుకోవాలని రాసుకున్నట్లయితే మా దగ్గర బైబిల్లో నుండి తీయబడిన చిన్న చిన్న పుస్తకాలు, కొత్త నిబంధనలు, పత్రికలు కూడా ఉన్నాయి. మా ప్రియులు ఎంతో ప్రేమతో, ఎంతో ప్రార్థనాపూర్వకంగా వాటిని వదిలి చూస్తున్నారు. ధృవీకరించవద్దు. వాటిని తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. అంటే పాపం నుండి మిమ్మల్ని విడిపిస్తుంది, ఆత్మరక్షణ, ఆత్మశాంతిని ఇస్తుంది, మోక్ష భాగ్యాన్ని మీకు కలుగజేస్తుంది. అయినా రేపు తెలుసుకుని ఉంటే ఇక్కడ మన సెల్ఫాన్లోనే ఇది స్టేషన్ రోడ్లో యెహోవా ఈరే ప్రార్థనా మందిరం ఉన్నది. రండి, ప్రతి ఆదివారం అక్కడ దైవారాధన జరుగుతుంది, జరుగుతాయి. మీరు ఎప్పుడు వచ్చినా దేవుని వాక్యాన్ని ప్రేమతో అందించడానికి దేవుని దాసులు అక్కడ వేస్తున్నారు. కులామత విచక్షణ మీరు వచ్చి దేవుని వాక్యముని ఆత్మీయ మేలు పొందాలని యేసు ప్రభు కొన్ని నామమున ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీ కొరకు మేము చిన్న ప్రార్థన చేసి ముందు వెళ్తాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన, కృప కలిగిన సర్వోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు చూపిస్తా ఉన్నాను. సేవకుల ద్వారా పలికిన ప్రతి మాటని ఆశీర్వదించండి. విన్న వారందరినీ
ఆశీర్వదించండి. అందరి హృదయాల్లో ఫలింప చేయమని, దేవా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినట్లు వారందరికీ నీవే జ్ఞానాన్ని వివేకాన్ని దయచేయమని, ముందుకు వెళ్తుండగా నీవే ముందుండి నడిపించమని సహాయం చేయమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. बोलिए जिंदा खुदावन यीशु मसीह की जय. శాంతినిచ్చే యేసు క్రీస్తు వారికి జై. సమాధానకర్త అయిన యేసు క్రీస్తు వారికి జై. ఆత్మ రక్షణనిచ్చే యేసు క్రీస్తు వారికి జై. పరలోక రాజ్య మార్గమైన యేసు క్రీస్తు వారికి జై. హల్లెలూయా, హల్లెలూయా. పాపికాశ్రయమే లేదు, యేసులేని పాపికాశ్రయమే లేదు. లోకము నాలుగు దినముల నటనే, లోకము నాలుగు దినముల నటనే, నికరముగా దేవానికి అంతే ఇంకా प्रभु यीशु सिलुवल वेलाडे, प्रभु यीशु सिलुवल वेलाडे, पापिनि रक्षिंచుటకు. प्रभु यीशु सिलुवल वेलाडे, पापिनि रक्षिंచుటకు. खुदावन यीशु मसीह की जय. हालेलुया, हालेलुया. इस्राएल
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ రాజ్యమును పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిచ్చుతున్నది. బోలియే జిందా ఖుదావన్ యీశు మసీహ్ కి జై. शांति देने वाला खुदावंद यीशु मसीह की जय. मुक्ति देने वाला खुदावंद यीशु मसीह की जय. जल्दी आने वाला खुदावंद यीशु मसीह की जय. हालेलुया हालेलुया. याद रखो మహాపరిశుద్ధ ప్రేమల తండ్రి, మీ పాదాలకు వందనాలయ్యా, మీ స్తోత్రాలు అయ్యా. ఉదయకాల సమయం ప్రాంతంలో మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకే వందనాలు. ఈ ప్రాంతంలో మీ దాసులు మీ నోటుకులుగా వాడుకుంటారండి. అనేక మందికి వినగలిగే చెవులు అనుగ్రహించండి, మీ కాపులు అనుగ్రహించండి. యేసు మమ్మల్ని అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి ఈ ప్రాంతీయ ప్రజలందరికీ కూడా ప్రభువు యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడిని విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను అనుగ్రహించెను. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు. యేసు అనగా తన ప్రజలను వారి పాప నుంచి ఆయనే విడిపించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడెను. పిల్లరా, యేసు అనగా రక్షకుడు, అనగా పాపుల రక్షకుడు. ఎవరు పాపులు అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరనగా ప్రియరా, ఏ ప్రాంతీయులైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఎటువంటి వారైనా, నల్లవారైనా, తెల్లవారైనా, చిన్నవారైనా, పెద్దవారైనా, విద్యావంతులైనా, విద్య లేని వారైనా, ప్రతి మానవుడు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ రాజ్యాన్ని పొందలేకపోతున్నారు. పాపం వలన వచ్చు జీతము మరణము, నిత్యాగ్నిగుండము. అగ్ని ఆరదు, ఆత్మ సావదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ పాపం నుంచి విడిపించబడాలని మానవుడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ప్రతి మానవుడికి మరి పాప విమోచన కావాలి. కాబట్టి ఆ పాప విమోచన కొరకై ఈనాడు లోకములో మానవుడు ఎన్నో మరి ప్రయత్నాలు చేసేటువంటి వారుగా ఉన్నారు. మరి పాపం పోయిందా అంటే, శాంతి వచ్చిందా, సమాధానం వచ్చిందా అంటే లేదు ప్రియులారా. ఈనాడు ఎన్నో ప్రయత్నాల తర్వాత కూడా మానవుడి నాడు శాంతి, సమాధానము, నెమ్మది లేనటువంటి వాడిగా తమ పాపభరితమైన జీవితంతో తన జీవితాన్ని కొనసాగించేటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆ కారణం చేతనే దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని దేవుడు ఎందుకు ప్రేమించాడంటే, దేవాది దేవుడే సృష్టికర్త. ఆయన తమ పోలిక చొప్పున తమ స్వరూపమందు మానవుడిని నిర్మించాడు. కాబట్టి ఆయన సృష్టికర్త కాబట్టి ప్రతి మానవుడిని ప్రేమించాడు. ఆ ప్రేమించినటువంటి దేవుడు మానవుడు నశించి నరకానికి వెళ్ళటానికి ఇష్టం లేక ఆ దేవాది దేవుడే ఈ భూలోకంలో అరుదించినాడు. ఆయన మానవుడిగా మరి పరిశుద్ధమైన జన్మతో ఆయన మరి 2025 సంవత్సరాల పూర్వమే క్రితమే ఆయన ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు. అదే క్రిస్మస్. కాబట్టి ప్రియరా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించాడంటే మానవుల యొక్క పాపం నుంచి విడిపించటానికి. పాపం ఎలా పోతుంది? ఈనాడు మానవుడికి అనేక వ్యాధి కలిగి ఉన్నారు. ప్రియరా,
ఫలానా వ్యాధికి ఫలానా మందుందని ఈ లోకములో మనము చూస్తూ ఉన్నాం. అయితే పాపానికి ఏ మందు ఉంది ప్రియారా? మానవుడి యొక్క జీవితంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించగలవాడు ఎవడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పాపం అనేటువంటి వ్యాధితో మానవుడు తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ పాపభరితమైన జీవితం నుంచి మానవుడిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధమైన జన్మతో జన్మించి పరిశుద్ధమైన జీవితం జీవించాడు. ప్రియమైనటువంటి వారులారా, ఆయన ప్రతి మానవాళి కొరకై ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. ఆయన కలవరి శిలువలో ఆయన ప్రతి మానవుడి కొరకై మరణించి భూస్థాపన చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ప్రియారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ ముందున్నటువంటి నేను కూడా ఒకప్పుడు ఇటువంటి పాపభరితమైన జీవితంలో ఉంటున్నప్పుడు ఈ పరిశుద్ధమైన వాక్యం సువార్త నాకు అందుతూ వచ్చింది. ఈ వాక్యానుసారమైనటువంటి జీవితంలో నేను చూసినప్పుడు ప్రభు నేను పాపిని గ్రహిస్తూ వచ్చాను. ప్రభు నా పాపాలు క్షమించాడని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నా ప్రతి పాపం క్షమించబడుతూ వచ్చింది. అప్పుడు నాకు నెమ్మది, శాంతి, సమాధానం వచ్చింది. ప్రియమైనటువంటి వారులారా, వింటున్నటువంటి నీవు ఎవరైనా సరే ప్రభు అయిన యేసు క్రీస్తు నామమందు విశ్వాసం ఉంచితే చాలు, నీ పాపములు క్షమించబడతాయి. నీలో శాంతి, సమాధానం వస్తుంది, నెమ్మది కలిగినటువంటి జీవితం వస్తుంది. ఒక దినం ఈ లోకాన్ని విడిస్తే పరలోకం శాశ్వతమైనటువంటి సంతోషకరమైన రాజ్యం ఉంది. ఒకవేళ ఇది మాది కాదు, నాకు కాదని నీవు అనుకుంటే ప్రతి మానవుడికి పాపాన్ని బట్టి నిత్య నరకం కాసుకుని ఉంది. ప్రియారా, ఆ నరకము నిత్యాగ్నిగుండం, యుగ యుగాలు అగ్ని మండుతూ ఉంటున్నది. ప్రియారా, ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ మార్గాన్ని వెళ్ళాలనుకుంటున్నావు, లేక ఎటువంటి మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్నావు, ఇప్పుడే నిర్ణయం చేసుకో. ఆ ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి చిన్న ప్రార్థన నీ హృదయంలో కలిగితే చాలు. ప్రభా, నేను పాపినని గ్రహిస్తున్నాను, నన్ను క్షమించము, నీ బిడ్డగా చేసుకోను, ఆ నిత్య మోక్షరాజ్యం నాకు అనుగ్రహించమని చిన్న ప్రార్థన కలిగి ఉంటే సూక్ష్మంలో మోక్షం. ఇప్పుడే నీవు శాంతి సమాధానంతో దేవుని బిడ్డగా చేయబడదు. ప్రభువైన యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నుంచి వారు గొప్ప రక్షణ, పాపక్షమాపణ పొందుదురు. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తా. దానికంటే ముందు మా ప్రియులు కొన్ని పత్రికలు తీసుకొస్తున్నారు. కొన్ని ఒకరి బంధనలు ఎంతో ప్రేమతో వాటిని తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది, పాపం విడిపిస్తుంది. ఎక్కువ తెలుసుకొని పోతే ఇక్కడ మీ దగ్గరలోనే మరి మన సల్పాల్ గ్రామంలోనే స్టేషన్ రోడ్లో యెహోవా ఈరే ప్రార్థన మందిరం రండి. ప్రతి ఆదివారం ఒక ఉదయం 9:30 గంటలకు దైవారాధన జరుగుతుంది. మీ ఆధ్యాత్మిక సమస్యలు ఏమైనా ఉంటే మీ కొరకు ప్రార్థన కూడా చేస్తారు. మీరు కూడా వచ్చి దేవుని వాక్యాన్ని విని దైవాశీస్సులు పొందవలసిందిగా యేసు ప్రభు పుణ్యనామముల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీ కొరకు ప్రార్థన చేసి ముందు వెళ్తాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి ఫలం తండ్రి సల్పడ గ్రామం తండ్రి సువార్త ప్రకటించడానికి మీ ఇచ్చిన కృపను బట్టి మీకు స్థుతిస్తూ తెలుసుకున్నా తండ్రి ప్రకటించమన్న సువార్తను తండ్రి వాళ్ళ హృదయాలు కాలించమని వేడుకున్నాం తండ్రి. ముందు వెంటనే కంటే మార్గం సలాం చేయమని మీ కృపను కోరుకుంటూ ఇచ్చిన కృపను బట్టి మీకు స్థుతిస్తూ తెలుసుకుంటూ ఏసే ప్రసిద్ధాన్ని గుర్తించాలి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. जिंदा खुदावन यीशु मसीह की, शांति देने वाला खुदावन यीशु मसीह की, मुक्ति देने वाला खुदावन यीशु मसीह की, जल्दी आने वाला खुदावन यीशु मसीह की। हालेलुया, हालेलुया। जीवन तेरा दो दिन का है, जीवन तेरा दो दिन का है, ये कि तुझे मिट जाना है, कि तुझे मिट जाना है। ఎంతో బాగా అనిపిస్తూ ఉన్నారు. ఆ శాంతి అందుకని ప్రభువుగా యేసు ప్రభువు వారు సెలవిస్తున్నారు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. ఆ శాంతి సంతోషం ఎక్కడుందంటే
యేసులో ఉంది, నెమ్మది ఉంది, శాంతి ఉంది, సమాధానం ఉంది, ఆనందం ఉంది. అట్టి ఆనందం పొందాలంటే యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రియులారా, ఏమని చెప్తున్నాడంటే నీ హృదయం నాకు ఇవ్వు, నీ హృదయం నాకు ఇస్తే నీ హృదయంలో నేను వచ్చినప్పుడు నేను సంతోషం, నీకు సంతోషం, సమాధానం, నెమ్మది అనుగ్రహిస్తాను. కాబట్టి అట్టి సంతోషం నేను పొందాలని యేసు ప్రభువు సెలవిస్తున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సమాధానం యేసు క్రీస్తులో ఉంది. ఎక్కడ లేని సంతోషం యేసు ప్రభువులో ఉంది. ఈ లోకంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. కాబట్టి ఆ శాంతిని మీకు అనుగ్రహిస్తానని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. రేపేమి సంబంధించిన నీకు తెలియదు, నీ జీవము ఏ పాటి దాంట్లేదు. కాబట్టి రేపు మా పని నీవు దాటి వేస్తే నీ ప్రాణం ఎప్పుడు పోతుందో నీకు తెలియదు. అందుకనే రేపేం సంబంధించిందో నీకు తెలియదు, నీ జీవము ఏ పాటి అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది కదా అంటున్నాడు. కాబట్టి ఆవిరి వంటి యొక్క జీవితం పోకముంది నీవు యేసు ప్రభుని నీ రక్షకుడు, సంసారకుడు అంగీకరించి ఆయనని హృదయంలో భారాన్ని తీసేస్తాడు. నేను ఈ యొక్క హృదయంలో ఉన్న అశాంతిని తొలగిస్తాడు. నీ హృదయంలో శాంతి, సమాధానం, సంతోషం ఇస్తాడు. అట్టి సంతోషం, ఆనందం పొంది నీవు నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. అక్కడ నీ బాధలు ఉండవు, వేదన ఉండవు, శోధన ఉండవు. అక్కడ సంతోషమే సంతోషం. అట్టి రాజ్యాన్ని నీకు ఉచితంగా ఇస్తున్నాడు. సూక్ష్మ యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో ఆయన రక్షకుడు అంగీకరిస్తే ఆయన నీకు ఉచితంగా రక్షణ ఇస్తున్నాడు. కాబట్టి అట్టి రక్షణ పొందాలని నీవు యేసు ప్రభువులో రావాలని ఈ యొక్క వాక్యం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క జీవితాన్ని ఎంతో ఏ పాటి అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది కదా. ఆవిరి వాటి జీవితంలో నీవు యేసు ప్రభువుకి అప్పచెప్తే నీకు నెమ్మది ఇస్తాడు, శాంతి ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. ఆ నిత్య రాజ్యంలో నీవు సంతోషం, ఆనందం అనుభవిస్తాం. అట్టి స్వర్గాన్ని అనుభవించాలి. ఈ లోకంలో నీ శరీరం ఉండంగానే, నీ యొక్క ప్రాణం ఈ దేహంలో ఉండంగానే నీవు యేసు ప్రభు రక్షకుడు అంగీకరించి అప్పుడు నీవు నెమ్మది పొందుతావు. అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆత్మరక్షణ పొందుతారు, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన దేశులారా, కొన్ని మాటలు మీకు చెప్పాను, ఎక్కువగా తెలుసుకొని పోతే మా దగ్గర బైబిల్లో చేయబడిన చిన్న చిన్న పుస్తకాలు, కొత్త నిబంధనలు, పత్రికలు ఉన్నాయి. వాటిని తీసుకోండి. మా ప్రియులు ఎంతో ఉపయోగంగా తీసుకున్నారు. తృణీకరించవద్దు, తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది, పాపములు విడిపిస్తుంది. ఎక్కువగా తెలుసుకొని పోతే ఇక్కడ మన సెలపాడులోనే స్టేషన్ రోడ్లో యెహోవా ఈరే ప్రార్థన మందిరం ఉన్నది. రండి, ప్రతి ఆదివారం అక్కడ ఉదయం 9:30 గంటలకు దైవారాధన, మధ్య వారాల్లో కూడికలు జరుగుతాయి. మీరు ఎప్పుడు వచ్చినా దేవుని వాక్యాన్ని ప్రేమతో అందించడానికి దేవుని దాసులు అక్కడ మీ కొరకు వేస్తున్నా. మీ ఆధ్యాత్మిక సమస్యలు ఉంటే మీ కొరకు ప్రార్థన చేస్తా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కొరకు మేము ప్రార్థన చేసుకుంటూ వెళ్తాం. పర్లేదు తండ్రి, మీ బంగారు పదలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అన్న. అయ్యా నీ దాసు చెప్పిన వాక్యం అయ్యా అందరూ హృదయాల్లో నీరు కట్టి ఫలించుకోవడం కలిసి మేము కోరుతున్నాం. అలాగే నేను ఈ ప్రాంత ప్రజలను కరుణించి కాపాడు తీర్చండి అయ్యా. ముందుకు వెళ్తున్న దారి సర్వం చేయమని యేసుక్రీస్తున్నాము స్తుతించి ప్రార్థించి కలిసి వేడుకుంటున్నాం తండ్రి. శాంతిదాత యేసు క్రీస్తు వారికి, సమాధానకర్త యేసు క్రీస్తు వారికి, ఆత్మరక్షణనిచ్చే యేసు క్రీస్తు వారికి, అందరినీ ప్రేమించిన యేసు క్రీస్తు వారికి. హల్లెలూయా, హల్లెలూయా.